గురువు సత్యాన్ని చెప్పడం 1 నిమిషం పని అయితే, సాధన చేసి ఆ సత్యాన్ని తెలుసుకోవలసిన అవసరం శిష్యుడికే ఉంది. మరి ఆ శిష్యుడికి తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టే, ఆ స్థాయికి వచ్చాడు కాబట్టే భగవంతుడు గురువునిచ్చి మరి ఈ సాధనని ఆయనే మనకి చెప్పిస్తాడు. కానీ మనకి అర్థం చేసుకోలేక మరి ఏది పట్టుకుంటే జీవితంలో ఆనందం ఉంటుందో అది మనం పట్టుకోవట్లేదు. మనం ప్రపంచంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏ వయసుకి ఏది కావాలో అది అనుభవించేస్తున్నాం. అంటే పుట్టినప్పటి నుంచి చూసుకుంటే చదువుకోవాల్సిన వయసులో చదువుకున్నాం, వివాహం చేసుకోవాల్సిన వివాహం చేసుకున్నాం, ఉద్యోగమో వ్యాపారమో మరి గృహిణిగా ఉండడము, ఏదో ఒక పని వయసుకు తగ్గట్టు చేసేస్తున్నాం. కానీ ఇక్కడ వయసుతో నిమిత్తం ఏమీ లేదు. ఈ సాధన చేయడానికి, తాను ఆత్మని అని తెలుసుకోవడానికి దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆత్మ తీసుకున్న జన్మలతో నిమిత్తం. ఎప్పుడైతే జీవితంలోకి గురువు వచ్చాడో సత్యాన్ని తెలుసుకునే వయసు మనకు వచ్చింది అని ఎవరికి వాళ్ళు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం. అయ్యో అప్పుడే జ్ఞానం ఎందుకని పొందలంటూ ఉంటారు. లేకపోతే ఎంత వయసు వచ్చినా వీడికి ఇంకా ప్రపంచకం పోలేదు అని కొంతమందిని అనొచ్చు. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది, నేనెవరో తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. నా అంతిమ యాత్రకి కావలసిన ప్లాట్ఫామ్ ఇక్కడే నేను చేసుకోవాలి. ఈ శరీరం ఉండగానే భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ముందు నేనెవరో తెలుసుకుంటేనే అది తెలుసుకోగలం. అందుకే భగవంతుడు నాకు గురువునిచ్చాడు అని మనలో ప్రతి ఒక్కళ్ళమే అర్థం చేసుకుంటే, మరి ప్రపంచక చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంత కష్టపడి చదువుతామో, ఈ ఆధ్యాత్మిక జీవితం ఆనందమయం కావడానికి, ఆనందంగా ఉన్నామంటే మనం ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నట్టేనండి. అలాంటి జీవితం, ఆనందకరమైన జీవితం జీవించడానికి కావలసిన సాధన, మనమెవరో తెలుసుకోవడానికి కావలసిన సాధన సద్గురువు ద్వారా మనం పొందే